ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి బంపర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది. మంత్రుల ఏర్పాటు కూడా జరిగిపోయింది. అయితే స్పీకర్ ఎవరవుతారు అన్నదానికి నిన్నటితో ఆ చర్చకు అయితే తెరపడింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ పదవికి దాదాపు ఫిక్స్ చేసినట్టు చూడొచ్చు. అయితే డిప్యూటీ స్పీకర్గా ఎవరవుతారు అనే విషయం అయితే బాగానే చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనసేనతో పొత్తులో ఉన్నారు కాబట్టి స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీ తీసుకుని డిప్యూటీ స్పీకర్ జనసేనకి ఇస్తుంది. జనసేన తరపు నుంచి లోకం మాధవికి ఈ పదవి దక్కుతుంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏ పదవి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా లోకం మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే సముచితంగా ఉంటుంది అనే వార్తలు అయితే నిన్నటి దాకా వచ్చాయి. దాదాపుగా జనసేనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజా న్యూస్ ప్రకారం జనసేనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వట్లేదు. జనసేనకు కాకుండా భారతీయ జనతా పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి క్యాబినెట్ విస్తరణలో కేవలం ఒక మినిస్ట్రీ మాత్రమే ఇచ్చారు. సత్యకుమార్కి మాత్రమే మినిస్ట్రీ ఇచ్చారు, ఇంకెవరికి మినిస్ట్రీ దక్కలేదు. సో రెండో పోస్ట్ ఏదో ఒకటి బీజేపీకి ఇవ్వాలి కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీకి ఇస్తున్నట్టు కనపడుతుంది. బీజేపీ ప్రపోజ్ చేసింది కూడా సుజనా చౌదరి పేరు అవడంతో చంద్రబాబుకి అభ్యంతరం లేదు అన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే చాలా ఏళ్లగా చంద్రబాబుకి సుజనా చౌదరికి మంచి సంబంధాలు ఉన్నాయి. సుజనా చౌదరి అంటే చంద్రబాబుకి కూడా చాలా గౌరవం ఉంది. సో అలాంటి వ్యక్తికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే విషయంలో చంద్రబాబుకి ఎలాంటి అభ్యంతరాలు లేనట్టు కనపడుతుంది. సో సుజనా చౌదరి దాదాపుగా డిప్యూటీ స్పీకర్ ఏపీ అసెంబ్లీకి అయిపోయినట్టుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రేపో ఎల్లుండో దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ వస్తుంది. అయ్యన్న పాత్రుడి స్పీకర్గా అలాగే డిప్యూటీ స్పీకర్గా సుజనా చౌదరి అయితే ఎన్నికవబోవడం లాంఛనమే.